all lift our Bibles and sing the Bible chorus. The Bible etti బయలుపల్లి పాడుకుందామండి. యేసుని వాకు నిత్యము నిల్చును, ఏమి మారినా పొల్లు పోదు. భూమి ఆకాశము గతించినను, మా రాజు పల్కు మారదు. खुदा के वायदे नहीं टलेंगे, जो कुछ भी गिरे वे रहेंगे. अगर बुझ जाए आसमान के तारे, तो भी ये वायदे रहेंगे. దేవుని వాక్యంలో నుంచి మనకి ఇవ్వబడినటువంటి అంశం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. Hebrews chapter 6 verse 14. Let us read all together please. తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. కీర్తనల గ్రంథం 115 వచనం అందరం కలిసి చదువుకున్నాం. Psalm 115 verse 13. Let us read all together please. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తున్నామా? మా ప్రేమ గల జీవములిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చి మీ సన్నిధిని అనుభవించడానికి సహాయపడినటువంటి తండ్రి వందనాలు. ఉదయకాల సమయంలో మా ఆరాధనకు మీరు ఏ రీతిగా యోగ్యులుగా ఉన్నారు ఎరిగిన వారమై ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకోవటానికి సహాయం చేసిన తండ్రి వందనాలు. అవును తండ్రి, మా పాప భారాన్నంతా మీ పైన వేసుకొని మీ స్వరూపాన్ని సొగసును కోల్పోయారు. అందుకే వందనాలు. మీరు కార్చినటువంటి రక్తధారల చేత మా పాపములను క్షమించి మీరు రక్షించిన విధానానికి వందనాలు. నిత్య నరకాగ్ని నుంచి తప్పించిన దేవా నీకెంతో వందనాలు. నిత్య జీవానికి వారసులుగా చేసిన తండ్రి వందనాలు. పాపిని రక్షించి పరిశుద్ధునిగా చేయటానికి మీరు ఇష్టపడి ఈ లోకానికి వచ్చారు. దేవా, మీరు మా జీవితంలో చేసినటువంటి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. దాని కొరకై మీరు ఎంతో క్రయాన్ని చెల్లించారు ప్రభువా. మరి అది మా యొక్క జీవితకాలం అంతా మిమ్మల్ని సేవించినా కూడా ఆ రుణం తీర్చలేము. అది ఎప్పటికీ ఆ రీతిగా ఉండవలసిందే అని మీ వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందరు బట్టి వందనాలు. ఈ లోకంలో ఎవ్వరూ చెల్లించలేనటువంటి అంత క్రయాన్ని నా కొరకై మా కొరకై చెల్లించినటువంటి గొప్ప ప్రభువా, మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మలను మీ అరిచేతిలో చెక్కున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేకులకు లేనటువంటి నిరీక్షణ మా యొక్క జీవితంలో అనుగ్రహించావు దేవా, నీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభు బలలో కూడా మేము యోగ్యంగా పాలు పంపులు పొందటానికి సహాయపడిన తండ్రి వందనాలు. ఎవరైతే నిరాకరించారో వారు నిరాకరించింది ప్రభా రొట్టె ద్రాక్ష రసం కాదు, కానీ మీతో ఉండేటువంటి సహవాసాన్ని వారు కాళ్ళదనుకుంటున్నారని ఎరిగి ప్రభా మీకు వేరుగా ఉండి వారు ఏం చేయలేరని తెలుసుకొని మీకు విధేయులు కావటానికి సహాయం చేయమని పాసాన్ని విజ్ఞాపన చేసినాం. దాంట్లో పాలు పంపులు పొందడం ద్వారా 4 గంటల ఆశీర్వాదాన్ని మేము వింటూ వచ్చాము.
దానికి మిమ్మల్ని అందరినీ కూడా పాత్రలుగా చేయమని సహాయం చేయండి. తిరిగిన తండ్రి, మరి మేము తిరిగి వెళ్ళక ముందు చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మాకెంతో దీవెనకరంగా చేయమని మా మధ్యలో ఉండి మా ఆశను తీర్చమని అడుగుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు తండ్రి. మీరు మా మధ్య ఉన్నారయ్యా, అందుకే వందనాలు. మీ సన్నిధిని మీ సంపూర్ణంగా అనుభవించడానికి మీరే మాకు సహాయం చేయమని నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి దేవా నన్ను ఖాళీ చేసి మీ వాక్కుతోనూ ఆత్మతో నింపి వచ్చిన వారికి మేలుకరంగా నీకు మహిమకరంగా నన్ను విరిచి వాడుకోమని యేసు ప్రభు వారి ఘనమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హలో. ఈరోజు దేవుని ఇంటికి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి 3 దినాల ప్రత్యేక కూడికల కొరకై దేవుడు మనకి ఇవ్వబడినటువంటి అంశం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింపచేసేదను. ఇది మన పితరులకు ఇవ్వబడినటువంటి వాగ్దానం అని మనందరికీ, పితరుడైనటువంటి అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానం అని మనందరికీ తెలుసు. దేవుడు ఆది నుంచి తన బిడ్డలను ఆశీర్వదించేటువంటి దేవుడు ఈ దేవుడు అనేటువంటిది ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం ద్వారా మనం చూస్తుంటున్నాం. ఆదిలో మానవుని సృష్టించి స్త్రీ పురుషులుగా చేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చాడు అని. అంతేకాదండి, తర్వాత అబ్రహామును దేవుడు దర్శించాడు, తన్ను పిలుచుకుంటూ వచ్చాడు. కాబట్టి బైబిల్లో మరి అబ్రహామును పిలవటం అనేటువంటిది మరి అది ఒక హిస్టారికల్ ఈవెంట్ అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు 1900 సంవత్సరాలకు ముందు అబ్రహామును దర్శించినటువంటి దేవుడు తను దర్శించి ఏమంటూ వచ్చాడు అంటే, అతడు ఆ సమయంలో విగ్రహారాధికుడిగా ఉంటే, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. తన యొక్క మొదటి ప్రత్యక్షతలో అబ్రహాము గమనించింది, గ్రహించింది ఏంటంటే ఈ దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు అని. అయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 12వ అధ్యాయము మరి 1వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. నీ దేశాన్ని వదిలిపెట్టాలి, నీ బంధువులను వదిలిపెట్టాలి, నీ యొక్క తండ్రి ఇంటిని వదిలిపెట్టాలి, నేను చూపించే దేశానికి వెళ్ళాలి అని చెబుతూ వచ్చాడు. కాబట్టి ఆయన చెప్పినట్లుగా చేస్తే నన్ను ఆశీర్వదిస్తాడని ఆయన చెప్పినట్లు చేయటానికి ఇష్టపడుతూ వచ్చాడు, విధేయత చూపిస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, తనలో మనం చూచేటువంటి చిన్న విషయం, మొదటి ప్రత్యక్షత ద్వారా తను ఎరిగినటువంటిది ఏంటంటే, దేవునికి విధేయత చూపిస్తే నేను ఆశీర్వించబడతాను అని విధేయత చూపిస్తూ వచ్చాడు. అదే హెబ్రీ 11వ అధ్యాయము 8వ వచనంలో చూస్తుంటాను. దేవుడు తను పిలిచినప్పుడు మరి విశ్వాసమును బట్టి మరి దేవునికి లోబడుతూ వచ్చాడని, ఆ పిలుపును విన్నాడు, విశ్వాసం కలిగింది, లోబడుతూ వచ్చాడు. ఎక్కడ లోబడే జీవితం ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుందని నిన్న మనం చూస్తూ వచ్చాం. వేర్ దెర్ ఈస్ ఒబీడియన్స్ we could see blessing there. The degree of obedience is directly proportional to the amount of blessing అనేటువంటిది నిన్న చూస్తూ వచ్చాం. ప్రియమైనటువంటి వారలారా, మొదటి ఆశీర్వాదంతో మొదటి ప్రత్యక్షత ద్వారా తను నేర్చుకున్నటువంటిది ఏంటి అంటే, లేక తెలుసుకున్నటువంటిది ఏంటంటే, ఈయన ఆశీర్వదించే దేవుడు. అబ్రహామును ఆశీర్వదించాడు ఆయన చెప్పినట్లుగా చేయటం ద్వారా. అంతేకాదండి, గాడ్ మేడ్ హిమ్ ఏ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుడు మనల్ని ఆ రీతిగా చేయాలంటున్నాడు. అబ్రహాము ఆశీర్వదించబడటమే కాదు, కానీ మరి ఆశీర్వాదానికి ఒక మాదిరిగా ఉంచుతూ వచ్చాడు. తన యొక్క జీవితం ద్వారా మనం కూడా ఆశీర్వదించబడటమే కాదు, ఇతరులకు ఆశీర్వదించబడటానికి మనం కూడా ఒక సోర్స్గా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఈ మొదటి ప్రత్యక్షతను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం, ఎలా ఆశీర్వదించబడతాం. తర్వాత కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి, తర్వాత మనం ధ్యానించడానికి దేవుడు సహాయపడతాడని నమ్ముతుంటున్నాను. కాబట్టి తన యొక్క జీవితంలో
లోబడుతూ వచ్చాడు, ఆయన చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు. లోబడుట అంటే ఆయన చెప్పినట్లుగా చేయటం. నీ దేశాన్ని వదిలిపెట్టు, సరే నన్ను వదిలిపెట్టాడు. ఇదేం చూపిస్తుందని మనం నిన్న చూస్తూ వచ్చాం. దేశం అంటే అది విగ్రహారాధనతో కూడినటువంటిది. కాబట్టి మరి ఆ దేశాన్ని వదిలిపెట్టడం ద్వారా తను ఉండేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి విగ్రహాలను, ఆచారాలను వదిలిపెడుతూ వచ్చాడు. మన యొక్క జీవితంలో కూడా దేవునికి ఇష్టం లేని ఏదైతే ఉందో దాన్ని మనం వదులుకోవటం ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటిది చూస్తూ వచ్చాం. రెండవది, నీ బంధువులను వదిలిపెట్టాలి. ఇది దేని చూపిస్తుందంటే మనకు ద థింగ్స్ ఆఫ్ దిస్ ఫ్లెష్ అనగా బంధువులంటే శరీర సంబంధాలు, అంటే శరీర సంబంధాలు. కాబట్టి రక్షించబడతామే కానీ మన యొక్క జీవితంలో శరీర కార్యాలు అట్లానే ఉంటాయి. ఈ శరీర కార్యాల గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక మరి 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చూస్తూ వచ్చాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు చూస్తూ వచ్చాం. ఇవన్నీ కూడా లోపల నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తుందని 7:23లో చూస్తూ వచ్చాం. కాబట్టి వాటిని ఒక్కొక్కటి తీసివేసుకోవటం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వకరంగా చేస్తాడు అనేటువంటిది చూస్తూ వచ్చాం. నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాలి అనగా మన పూర్వ తండ్రి ఎవరు అంటే సాతానుడు. ఎందుకంటే యేసుప్రభు రాకముందు మన అందరం కూడా 1 యోహాను 5:19 ప్రకారం సాతాను యొక్క వశంలో ఉంటున్నాం. వాటిని వదిలిపెట్టాలి. ఈ సాతానుడు ఏం చేస్తాడో, లేక ఈ సాతానుడికి లోకాధికారి అనే పేరుంది అని మనం చూస్తూ వచ్చాం. యేసుప్రభు వారికి సర్వాధికారి అనే పేరుంది. ఈ లోకాధికారి ఏం చేస్తాడో చూస్తూ వచ్చాం. ఈ సర్వాధికారి ఏం చేస్తాడో మనం చూస్తూ వచ్చాం. వాడు చివరిగా నరకంలో వేస్తాడు. ఈ సర్వాధికారి తను సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టేవాడిగా ఉంటాడు. అక్కడ దుఃఖము, బాధ, రోగము ఏది ఉండదు, నిత్యానందం ఉంటుంది. దేవుని యొక్క అనాది సంకల్పం, ప్రణాళిక ఎంత గొప్పదో మనం చూడగలుగుతున్నాం. వాడిని వదిలిపెట్టి ప్రభువుని గనుక మనం అంగీకరించినట్లయితే, ఆయన వెంబడించినట్లయితే, ఆయన చేతులు పెట్టుకున్నట్లయితే నరకం నుంచి తప్పించబడి దేవుడు మన కొరకే సిద్ధం చేసినటువంటి రాజ్యంలో యుగయుగాలు ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. ఆ రాజ్యాన్ని ఎప్పటి నుంచి సిద్ధం చేస్తున్నాడంటే మత్తయి సువార్త 25:34లో లోకము పుట్టినది మొదలుకొని ఆయన సిద్ధం చేస్తున్నాడు అనేటువంటిది రాత్రి చూస్తూ వచ్చాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి దేవుని యొక్క సంకల్పం అట్లా ఉంటుంది. కాబట్టి దాన్ని వదిలిపెట్టడమే కాదు, నేను చూపించే దేశానికి వెళ్ళు అంటూ వచ్చాడు. ఆ భాగాన్ని టచ్ చేయలేదు, మీరు ధ్యానిస్తారని నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను చూపించే దేశానికంటే నువ్వు బయలుదేరి వెళ్ళేటప్పుడు కొన్ని స్టేషన్స్ వస్తాయి, ఎక్కడ ఆగేదానికి లేదు. నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఆయన చెప్పినట్లు చేసి ఆశీర్వదించబడిన వాళ్ళు కలరు, ఆయన చెప్పినట్లు చేయక నష్టపోయినటువంటి వారు కలరు. కాబట్టి దీన్ని నేను అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మీతో పంచుకోవాలనుకున్న వేరుగా ఉన్నాయి కనుక ఆ రీతిగా ఉండండి. కనుక మన యొక్క జీవితంలో అబ్రహాం ద్వారా 4వ విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన చెప్పినట్లుగా చేయడం. ఆయన చెప్పినట్లు చేసి ఆశీర్వదించబడ్డారు, చెప్పినట్లు చేయక నష్టపోయారు. మనం కూడా అబ్రహాములాగా ఆయన చెప్పినట్లు చేసేవారిగా ఉంటే దేవుని ఆశీర్వాదం పొందుతాం. We should not be self-oriented, but we should be Christ-oriented. ఆయన చెప్పినట్లుగా చేస్తే ఆశీర్వాదం పొందుతాం. చెప్పినట్లు చేయక నష్టపోయిన వారిగా ఉన్నారు. సరే, కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో ఈ 4 ద్వారా ఒకటి నేర్చుకుంటాం: విధేయత, ఒబీడియన్స్. సో ద సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ ఒబీడియన్స్ అని నిన్న మనం చూసుకుంటూ వచ్చాం. అంతేకాదండి, తనకి జీవితంలో ఒక్క లక్షణం, అలాంటి విధేయత. ప్రభువా, నీకును నీ వాక్యానికి విధేయత చూపించి నీ చేత ఆశీర్వదించబట్ట నాకు సహాయం చేయమనే ఆశ మనకు జీవితంలో ఉంటే దేవుడు ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. 107వ కీర్తన 9వ వచనం, Psalm 107:9. అంతేకాదండి, తన యొక్క జీవితంలో మరి తను ఆశీర్వదించటానికి, మరి తను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కొన్ని విషయాలు నేర్పిస్తూ వచ్చాడు. మనం కూడా ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి
మరి తనలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే హీస్ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్, సెకండ్లీ హీస్ ద బిల్డర్ ఆఫ్ ది ఆల్టర్స్. అది ఉదయకాలం మనం చూస్తూ వచ్చాం. దేవుడు తనకు ప్రత్యక్షమైనటువంటి స్థలంలో అనగా షెకెములో మొదటి బలిపీఠం కట్టాడు అనేటువంటిది. ఇది దేన్ని చూపిస్తుందంటే ద ఫస్ట్ ఆల్టర్ స్పీక్స్ ఆఫ్ సాల్వేషన్. తనలో ఉన్న విధేయతను బట్టి మరి విధేయులైనటువంటి వారికి ఆశీర్వాదం, నిత్య రక్షణ ఇస్తాడు అనే హెబ్రీ పత్రిక మరి 5వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. రక్షించబడకుండా దేవుని ఆశీర్వాదం మనం చూడలేం. రక్షించబడకుండా దేవుని ఆశీర్వాదం చూడలేం. రక్షించబడకుండా కూడా కొన్ని ఆశీర్వాదాలు నాకు ఇస్తున్నాడు అని మీరు అనొచ్చేమో, కానీ మన ఇంటి దగ్గరకు బిచ్చగాడు వస్తే ₹1 లేకపోతే ₹5 ₹10 ఇస్తానండి. ₹100 ఎవరు, ₹1000 ఎవరు? ఇచ్చేవాళ్ళు ఎవరన్నట్టు చేతులెత్తండి. మన కొడుకో మన కూతురు, డాడీ ఈరోజు కాలేజ్ ఫీజు కట్టాలి, నాకు 50,000 ఇయ్యి. ఈరోజు కాలేజ్ ఫీజు కట్టాలి, సో 20,000 అంటే మాట్లాడకుండా ఇస్తామండి. బిచ్చిగాళ్ళగా ₹1 మనం పొందుతున్నామా, లేకపోతే మనకు కావాల్సిందంతా అడిగిందల్లా పొందుతున్నామా? ఒకసారి ఆలోచించుకోండి. తన బిడ్డలైతే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి, ఆయన బిడ్డలకు కాకుండా మనం పొందేటువంటిది వేరుగా ఉంటుందని చెబుతున్నాను. ఆయన బిడ్డలు మనం ఎలా కాగలుగుతామంటే యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:12, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరూ దేవుని పిల్లలు అయ్యేటువంటి అధికారాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి రక్షించబడాలి అనేటువంటిది ఈ మొదటి బలిపీఠం చూపిస్తూ ఉంటుంది మనకు. రెండవది మరి అదే మరి 12వ అధ్యాయము 7వ వచనం, క్షమించండి 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 12:8, రెండో బలిపీఠం, సెకండ్ ఆల్టర్ ఇక్కడ చూడగలుగుతున్నాం. అందరం కలిసి చదువుకున్నామండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలకు తూర్పున్న కొండకు చేరి పడమనున్న బేతేలకును తూర్పు దిక్కున హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. కాబట్టి ద సెకండ్ ఆల్టర్ స్పీక్స్ ఆఫ్ సప్లికేషన్. The first altar speaks of salvation and the second altar speaks of supplication. అంటే ప్రార్థనా జీవితం. రక్షించబడిన తర్వాత మన జీవితంలో ఏముండాలి అంటే ప్రార్థనా జీవితం ఉండాలి అనేటువంటి చూస్తుంటున్నాం. ప్రార్థనా జీవితం ఉండాలి. అంతేకాదండి, ఈ బలిపీఠాన్ని ఎక్కడ కట్టాడు అంటే హాయికిని బేతేలుకు మధ్య కట్టాడు అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. హాయి అంటే అర్థం ఏంటంటే హీప్ ఆఫ్ రూయిన్స్. హీప్ ఆఫ్ రూయిన్స్ అంటే చెత్త దెబ్బ, లోకానికి సాదృశ్యం. బేతేలు దేన్ని చూపిస్తుందంటే దేవుని మందిరాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆదికాండం 28వ అధ్యాయం 19వ వచనంలో చూస్తుంటాను. బేతేలు అనగా దేవుని మందిరము అని. మరి యాకోబు ఇంటి నుంచి బయలుదేరి వెళతా ఉంటున్నాడు అన్న యొక్క భయంతో. వెళుతూ మధ్యలో చీకటైతే చోట పండుకున్నాడు, రాయి తలగడ కింద పెట్టుకున్నాడు. నిద్రపోతుంటే ఒక దర్శనాన్ని చూస్తూ వచ్చాడు. ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన చూస్తూ వచ్చాడు. కిందికి పైకి ఎక్కుచూ క్రిందికి దిగుచున్నటువంటి దేవదూతలను చూసి ఇది చాలా భయంకరమైనటువంటి స్థలం, దేవుని ఇల్లే కానీ మరొకటి కాదని దానికి బేతేల్ అని పేరు పెడుతూ వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే చిన్న మాట ఏంటంటే రక్షించబడిన తర్వాత మనం లోకంలో ఉంటాం, అయితే లోకాన్ని చూడకూడదు, లోకాన్ని ప్రేమించకూడదు. కానీ దేన్ని ప్రేమించాలంటే దేవుని ఇంటిని ప్రేమించాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు మహారాజు మనందరూ తెలుసు. సౌలు తర్వాత ఇశ్రాయేలుకు రాజు అయినటువంటిది దావీదు. 40 సంవత్సరాలు పరిపాలించాడని మనందరూ తెలుసు. అంతేకాదు, హీ వాజ్ ద సక్సెస్ఫుల్ కింగ్ ఓవర్ ఇజ్రాయెల్స్ అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. తన సక్సెస్కు సీక్రెట్ ఏందో తెలుసండి, హీ లవ్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్.
హీ లవ్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిని ప్రేమించేవాడు. 122వ కీర్తన మొదటి వచనం మీరు చూసినట్లయితే, జనులు దేవునింటికి పోదామన్నప్పుడు నేను సంతోషించి తిని అంటున్నాడు. ఒక రాజు అయ్యండి, ఎస్ ఎ కింగ్. వెన్ పీపుల్ కాల్ హిమ్, హీ డిలైటెడ్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. వాట్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్ కదండి. ఒక రాజు అయ్యండి, అరే నా ప్యాలెస్లో నేను కూర్చోవాలి, నా సింహాసనం మీద కూర్చోవాలి, ఇంత ప్రజలను, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఒక రాజ్యానికి రాజు అంటే ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో చూడండి. అయినా తనకి రాజ్యాన్ని బట్టి కాదు, ప్రజలను బట్టి కాదు, తన సింహాసనాన్ని బట్టి కాదు, హీ డిలైటెడ్ ఇన్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, రక్షించబడిన తర్వాత మనకి జీవితంలో మరి అబ్రహాము ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని ఇంటిని ప్రేమించడం. అందుకనే 23వ కీర్తన 6వ వచనంలో చూస్తున్న, చిరకాలము నేను దేవుని ఇంటిలో నివాసము చేసేదను. చిరకాలం అంటే కొద్ది కాలం కదండి, ఫర్ ఎవర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. 27వ కీర్తన 4వ వచనంలో, దేవుని దగ్గర నేను ఒక వరం అడిగాను. అదేంటి అంటే, దేవునింటిలో ధ్యానించటానికి, దేవుని యొక్క మరి ప్రసన్నతను చూడటానికి నా జీవితకాలం అంతయు దేవునింటిలో ఉంటాను అంటాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఏ కింగ్ స్టేయింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్? తన జీవితకాలం అంతే దాంట్లో ఉండటానికి ఇష్టపడుతున్నాడు అంటాడు. వాట్ హ్యాపెన్స్ టు హిజ్ పీపుల్ అండ్ హిజ్ కింగ్డమ్? రాజ్యాన్ని గురించి, రాజ్యంలో ఉన్న ప్రజలు ఏమవుతారండి ఇక్కడే కూర్చుంటే? దట్ ఈస్ హిజ్ డిజైర్. తన లోపల ఉన్నటువంటి ఆశను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకనే 69:9 చూస్తున్నాం, దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. సామ్ 69:9. ప్రియమైనటువంటి వాళ్ళరా, తన యొక్క బ్లెస్సింగ్ లేక తన యొక్క సక్సెస్కు సీక్రెట్ ఏంటంటే, హీ లవ్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్ సో మచ్, సో మచ్. మన యొక్క జీవితంలో కూడా రెండవది ఇది నేర్చుకోవాలి. ఎవరైతే దేవునింటిని ప్రేమించేవారిగా ఉంటారో వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడని ఒక ఇద్దరు యవనస్తుల గురించి నేను చెబుతాను. తిరుపతిలో బీటెక్ చేశారు, ఎంటెక్ చేశారు. సండే వచ్చింది అంటే మార్నింగ్ 9కి వస్తారు. 9కి వచ్చిన తర్వాత 1 o'clock అట్లా అయిపోతుంది. భోజనాలు వడ్డిస్తారు, 2:30 అయిపోతుంది. అంటే రోజు అక్కడ భోజనాలు పెడతారు. తర్వాత యూత్ మీటింగ్ ఉంటుంది. యూత్ మీటింగ్ అక్కడే ఉండి అది చూసుకుంటారు. ఆ తర్వాత యూత్ మీటింగ్ అయిపోయేటప్పటికి 6:30 అయిపోతుంది. స్నాక్స్ ఇచ్చి 7కి నైట్ మీటింగ్ ఉంటుంది. నైట్ మీటింగ్ కూడా చూసుకొని వెళ్ళేవారు. నైట్ మీటింగ్ కూడా చూసుకొని హాస్టల్కి వెళ్ళేవాళ్ళు. నైట్ హాస్టల్లో భోజనం చేసేవాళ్ళు. ఎవరిని నేను అలాంటి స్టూడెంట్స్ని తిరుపతిలో నా యొక్క సర్వీస్లో చూడలేదు. దేవుడు వాళ్ళని ఎంతగా హెచ్చించాడు అంటే, సో చాలా ఎక్కువగా హెచ్చించాడు అనేటువంటిది నేను చెబుతున్నాను. ఒక వ్యక్తి అమెరికాలో పెద్ద పొజిషన్లో ఉన్నాడు, దేవుడు చేసిన కార్యం. ఇంకొక వ్యక్తి ఇక్కడ తెలంగాణలో మరి సూపరింట్ ఇంజనీర్గా ఉంటున్నాడు. చిన్న కాలంలోనే దేవుడు తనంతగా హెచ్చించాడు అని నేను చెబుతున్నాను. అందుకనే యెషయా గ్రంథం 58:13-14 వచనాల్లో చక్కటి మాట ఉంటుంది. తీసిన వాళ్ళు చదువుతారు. ఐజయా చాప్టర్ 58:13 and 14. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుండినెడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు అనుకొని దాని ఘనమైనదిగా, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినడల, నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకి ఉండినెడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలములపైన నిన్ను ఎక్కించేదను. ఇట్ స్పీక్స్ ఆఫ్ ద సక్సెస్. దేవునింటిని ఎంతగా మనం ప్రేమిస్తాము. ప్రభు దినాన్ని లోకవార్తలు చెప్పుకోకూడదు, ఏది చేయకూడదు. దేవునింటిలో గడపడానికి ప్రయత్నం చేయండి. నేను చూసింది చెప్పాను, చదివింది మీతో నేను చెబుతున్నాను. దేవుని ఘనపరిచినట్లయితే దేవుడు ఘనపరుస్తాడు.
మొదటి సమయాలు 2:30 చూస్తున్నాం. నన్ను ఘనపరచువారిని నన్ను తృణీకరించు వారిని తృణీకరిస్తాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు దినాన్ని మనం అలక్ష్యం చేయకుండా దేవుని ఇంటిలో గడపడం ద్వారా దేశం యొక్క అత్యున్నతమైనటువంటి స్థలాల్లో ఎక్కించేటువంటి వాడిగా ఉంటాడు. అంతగా ఆశీర్వదిస్తాడని నేను చూస్తాను. కాబట్టి మరి అబ్రాహాం యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకునేటువంటిది, మనం నేర్చుకోవాల్సింది, మనం ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వకరంగా ఉండటానికి రక్షించబడిన తర్వాత దేవునింటిని ప్రేమించేవారిగా ఉండాలి. అంతేకాదు ఈ బలిపీఠం దేన్ని చూపిస్తుందంటే ప్రార్థన చూపిస్తుంది అని చూస్తున్నాం. ప్రార్థన అనేటువంటిది గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏ ప్రార్థన అంటే వ్యక్తిగతమైన ప్రార్థన, కుటుంబ ప్రార్థన అంటే వివాహం అయిన వాళ్ళు, మరి తర్వాత సంఘ ప్రార్థన మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనేటువంటిది నేను చెబుతూ ఉన్నాను. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేసినటువంటి వాళ్ళకి కలరు. మోషే ప్రార్థించి ఆకాశము నుంచి మన్నాను కురిపించిన వాడిగా ఉన్నాడని మనందరికీ తెలుసు. యెహోషువ ప్రార్థన చేసి మరి సూర్యుని చంద్రుని ఒక దినమంతా ఆపినటువంటి వాడిగా ఉన్నాడు అని యెహోషువ గ్రంథం 10:12-14 చూస్తుంటాను. అలాంటి దినము అంతకు ముందు కానీ ఆ తర్వాత కూడా లేదు అనేటువంటిది చూస్తున్నాం. ఏలియా ప్రార్థన చేశాడు, ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు అనేటువంటిది మొదటి రాజులు 1 Kings చాప్టర్ 18:37-38 మనం చూడగలదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రార్థన అనేటువంటిది గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రార్థన అనేటువంటిది గొప్ప కార్యాలు చేస్తుంది. అంతేకాదండి, జాన్ నాక్స్ అనేటువంటి ఒక దైవజనుడి గురించి మీరు విన్నారని నేను అనుకుంటున్నాను. స్కాట్లాండ్ దేశాన్ని మొత్తాన్ని కూడా తన ప్రార్థనతోనే మరి రక్షించుకున్నాడు అనేటువంటిది. ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలు ఆయన వెళుతుంటే కోకొలలుగా ఆయన వెంబడించేవాళ్ళు అంటే. ఒకసారి రాణి చూసి, నేను వెళుతున్నా కూడా ఇంత ఫాలోయర్స్ ఉండరే, నాకు ఏంటి తనలో ఉన్నటువంటి ప్రత్యేకత అని చెప్పి ఒకసారి నా దగ్గర పిలవండి అని పిలిపించమని చెప్పిందంట తన దగ్గర ఉండేటువంటి మరి బాడీ గార్డ్స్కి. వాడు వెళ్ళారంట. వాళ్ళు వెళ్ళినటువంటి సమయంలో ఆయన ప్రార్థన చేస్తానంట. తన శిష్యులు అన్నారంట, ఆయన ప్రార్థన చేస్తున్నారు, మేము లేపలేము. అరే, రాణి చెప్పాడు. రాణి చెప్పినా ఎవరు చెప్పినా మేము ఆపలేమన్నారంట. గంట చూసారంట, 2 గంటలు చూసారంట, ఎక్కువసేపు ఉంటే ఈమె వలన ఏం ప్రాబ్లం వస్తుందని వాళ్ళు వెళ్ళి చెప్పారంట. ప్రార్థన చేస్తున్నాడంటమ్మా, ఆయన దగ్గర ఉండేటువంటి వెయిటర్స్ మేము ఆయన లేపలేమంటూ వచ్చారు. చెప్పండి పోయి రాణి పిలుస్తుందని. ఆయన తిరిగి లేవకపోతే జస్ట్ ఫైర్ చేయండి అని చెప్పిందంటే. రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు వాళ్ళు వెళ్ళి మామూలుగా చెప్పారంట తన శిష్యులకు. రాణిగారు మరలా పంపించింది, ఆయన ఒక్కసారి లేపుతారా? లేపలేం. ఆయన ప్రార్థన చేసేటప్పుడు లేపలేం. సో ఒకసారి చెప్పారంట, 2 సార్లు చెప్పారంట, వినకపోతే సో గన్ తీసుకొని ఫైర్ చేయబోయారంట. ట్రిగ్గర్ నొక్కుతుంటే కింద పడుతుందంట, మళ్ళీ తీసుకొని నొక్కుతుంటే కింద పడుతుందంట. ఆయన ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ స్థలం అంతా కంపించిపోతుందంట. రాణి దగ్గర పోయి చెప్పారంట వీళ్ళ, అమ్మా దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు అని. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నాడో అదంతా కూడా జస్ట్ షేకీగా ఉండటం, మరి కంపించడం మేము చూస్తూ వచ్చాం. మా గన్స్ తోటి చంపాలనుకున్నా కూడా మా చేతిలో నుంచి గన్స్ పడిపోతున్నాయి, తీసి మళ్ళగా చేయాలనుకున్నా కూడా పడిపోతున్నాయి. మేము ఆ దైవజనుడిని చంపలేము. ప్రార్థన అనేటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నాయి. బక్సింగ్ గారు 1936లో మార్టిన్పూర్కు 1 వీక్ పరిచర్యకి వెళ్ళాడంటండి. బక్సింగ్ గారిని గురించి నాకంటే ఇక్కడ ఉన్నటువంటి అన్న లేకపోతే హైదరాబాద్లో ఉండేవాళ్ళు మీకు ఇంకా ఎక్కువ తెలుసని నేను నమ్ముతున్నా. నేను విన్నటువంటిది చదివినటువంటి చదువుతుంటున్నాను. అక్కడికి వెళితే 6 days మినిస్ట్రీకి పోతే ఫస్ట్ 5 days అస్సలు వినలేదంటండి. చాలా గొడవ చేస్తూ వచ్చారంట. స్మోక్ చేస్తూ తాగి ఎంతో అల్లరి చేస్తున్నారంట. 5 రోజులు అయిన తర్వాత పడుకున్నాడంట. సో పగలంతా పరిచర్య చేసి అలసిపోయాడంట. పడుకున్న 1 గంట కల్లా మళ్ళీ దేవుడు నువ్వు లేచి ప్రార్థన చేయమని అంటే, ప్రభువా నేను అలసిపోయాను అయినా ప్రార్థన చేయను అంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆ రాత్రి. మరుసటి రోజు వెళ్ళి స్టేజ్ మీద దేవుని వాక్యం చదువుతుంటే ఎవ్వరు కూడా వినలేదంటే. పరిచర్య అయిపోయిందంట. పరిచర్య అయిపోయిన తర్వాత మరి
ప్రార్థన చేసేంతవరకు ఎవరు వెళ్ళొద్దు అని చిన్న అనౌన్స్ చేశాడంటండి. సో చేసిన తర్వాత ప్రార్థన చేసి కళ్ళు తెరిచే లోపల ఎట్లా ఉన్నారంటే, ఈ తేళ్లు కుడితే ఎట్లయితే కిందపడి అల్లాడుతూ ఉంటారో, కేకలు పెడతా ఉంటారో, అట్లా అల్లాడుచూ ఉన్నారంటే. ఆ మీటింగ్ 10 గంటలు అయిపోయిందంటండి. అంత టైం పట్టిందంటండి. 10 గంటల సమయం తీసుకుందంటండి. అనేకులు ఆ సమయంలో రక్షించబడుతూ వచ్చారు. ఆ దైవజన్ యొక్క ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో అనేటువంటిది ఒక్క ఉదాహరణ చెప్తూ వచ్చాను. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆ దైవజన్ మోకాళ్ళ జీవితం ద్వారానే దేశంలో ఇతర దేశాల్లో అనేక మంది రక్షించుకుంటూ అనేక సంఘాలను కట్టించుకుంటూ వచ్చాడని నేను చెబుతాను. ప్రార్థన అనేటువంటిది మనుషులను రక్షిస్తుంది. ప్రార్థన అనేటువంటిది ఆశీర్వాదానికి కారణం అవుతుంటుంది. 32వ కీర్తన ఆది కాండము జెనసిస్ 32 24 నుంచి 28 వరకు మనం చూచినట్లయితే, తన మామ ఇంటి నుంచి యాకోబు వస్తా ఉన్నాడు. తిరిగి అందరిని పంపించేశాడు. ఒక్కటే ఎబ్బోకు రేవు దగ్గర మిగిలిపోయినటువంటి వాడిగా ఉంటున్నాడు. మిగిలిపోయి ప్రార్థన చేస్తూ వచ్చాడు, దేవునితో పోరాడుతూ వచ్చాడని చూస్తుంటున్నాం. తెల్లవారుతుంది, ఆయన దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఇతను నన్ను వదిలిపెట్టలేదు అని దేవుడు తన తుంటి నరాన్ని ఇరగొట్టాడు అనేటువంటిది చూస్తున్నాం. నన్ను వదిలిపెట్టమంటే యాకోబు అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను వదిలిపెట్టాను అంటాడు. 26వ వచనంలో మనం చూస్తున్నాం, నీ పేరేంటి? యాకోబు. ఇక మీదట నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని తను ఆశీర్వదించినటువంటి వాడిగా మనం దేవుడు ఆశీర్వదించినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రార్థన అనేటువంటిది గొప్ప కార్యాలను చేస్తుంది, ఆశీర్వాదానికి మూలమవుతుంది అనేటువంటిది మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉంటున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ బేతేల్ అనేటువంటి దేవుని ఇల్లు, దేవునింట్లో ఏముంటుందండి? అందుకనే మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనంలో, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అదే యెషయా గ్రంథం 56:7, ఐజయా 56:7, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించే వారిగా ఉండాలి, మందిరానికి వెళ్ళి ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. ప్రార్థన జీవితం, ప్రార్థన అనుభవం మనకి జీవితంలో ఉండాలి అనేటువంటిది చెప్తున్నాను. మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు నాకైతే తెలియదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ వాచ్ అట్లా ముందు పెట్టుకొని ఎంతసేపు ప్రార్థన చేసాం ఒక్కసారి చూసుకోండి. మనం ప్రార్థన చేసి అట్లా కళ్ళు తెరిసేటప్పటికి 5 మినిట్స్ అవుతుందండి. అంటే 5 మినిట్స్ చేసేవాళ్ళని నేను విమర్శించట్లా, దయతో క్షమించండి. నేను పెద్దగా ప్రార్థన చేసేవాడిని అస్సలు చెప్పటం లేదు. 5 నిమిషాలు చేసేవాళ్ళం అయితే, ప్రభువా ఇంకొక 5 నిమిషాలు చేయటానికి సహాయం చేయమన్నాడు. 10 నిమిషాలు చేసే వ్యక్తి అయితే, ప్రభువా 15 నిమిషాలు చేయటానికి సహాయం చేయి. 15 నిమిషాలు చేసే వ్యక్తి అయితే, అరగంట సేపు చేయటానికి సహాయం చేయ ప్రభు అని ఆశ కలిగుండు. 107వ కీర్తన 9వ వచనం, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆ రీతిగా ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకోవటానికి, పెంచుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థనా పరులుగా చేస్తాడు. ఎందుకు మనం ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలంటే, 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం, 1 తిమోతి చాప్టర్ 2:1, మనము సుఖముగాను నెమ్మదిగా ఉండటానికి ఎవరి కోసం ప్రార్థన చేయాలంటండి? మన వరకే కాదండి, మన బంధువుల కొరకే కాదండి, మన సంఘం కోసమే, మనుషులందరి కోసం చేయాలంటే సుఖముగాను నెమ్మదిగా ఉంటాం. సియోను గీతాల్లో పాట ఉంది, కానీ సో మన టైం లేదు కనుక మనం పాడుకోవటం లేదు. మనం సుఖముగా నెమ్మదిగా ఉండటానికి జనులందరి కోసం మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థనలో ఎన్ని మేళ్ళు ఉన్నాయో మనం చూడగలుగుతాం. వీటన్నిటికంటే ఆశీర్వాదం మనకి సబ్జెక్ట్ అది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ రీతిగా రక్షించబడిన తర్వాత దేవునిటిని ప్రేమించడానికి, మరి ప్రార్థనా జీవితం కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. 3వ బలిపీఠానికి కడుతూ వచ్చాడు. రండి, 13వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకున్నాం. ఆది కాండము 13వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు 18వ అధ్యాయం, అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్మిరే దగ్గర ఉన్న సింధూర వనంలో దిగి
దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. ఈ బలిపీఠం దేన్ని చూపిస్తుందంటే, దిస్ థర్డ్ ఆల్టర్ స్పీక్స్ ఆఫ్ సపరేషన్. ద థర్డ్ ఆల్టర్ స్పీక్స్ ఆఫ్ సపరేషన్. దేవుడు నీ ఇంటిని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు అంటే తండ్రిని వెంట తీసుకొచ్చాడు. దేవుడు తను తీసేశాడు అని 11:32 నిన్న చూస్తూ వచ్చాం. ఆ తర్వాత దేవుడు మరలా ప్రత్యక్షమే తనతో చెప్పినప్పటికీ లోతును వెంట పెట్టుకొని వచ్చాడు. అందుకని మరి 13:5-6 మరి లోతు పశువుల కాపర్లకును మరి అబ్రహాం పశువుల కాపర్లకు కలహం వచ్చింది అనేటువంటిది మనం చూస్తున్నాం. ఎవరు కలుగు చేశారంటే దేవుడే కలుగు చేశాడు. ఎందుకంటే అబ్రహామును ఆశీర్వదించాలి. తన ఆశీర్వదించాలంటే ఏదైతే తనకు ఆటంకకరంగా ఉన్నాయో వాటన్నిటినీ తీసివేయాలి. తను చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్చబడాలి, తను చెప్పిన కండిషన్ నెరవేర్చబడాలి. కనుక తను ఇప్పుడు సపరేట్ చేస్తున్నాడు. అప్పుడు అబ్రహాం చెబుతూ ఉంటున్నాడు, ఆ కింది వచనాలు చదివితే లోతు చెబుతున్నాడు, అయ్యా నువ్వు నేను బంధువులము, మనం కలహించుకోవటానికి మంచిది కాదు. నువ్వు తూర్పుకి వెళ్తావా వెళ్ళు, నేను పడమటికి వెళ్తాను. నువ్వు ఉత్తరానికి వెళ్తావా వెళ్ళు, నేను దక్షిణానికి వెళ్తాను. అప్పుడు చూశాడంట, సొదమ గొమర్లు ఎలా ఉన్నాయి అంటే ఏదైనా తోట వలె ఉంటాన్ని చూసి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడంటే. సరే వెళ్ళాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 12 ప్రత్యక్షమైనటువంటి దేవుడు తిరిగి లోతు వేరైన తర్వాత తను ఇక్కడ కనిపించినటువంటి వాడిగా ఉన్నాడు. అదే 14 చూస్తుంటున్నాం. నీవు కన్నులెత్తి నీవు ఉన్న చోటు ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానానికి ఇస్తానని తనతో వాగ్దానం చేస్తున్నాడు. ప్రత్యక్షమైనటువంటి ఆ దేవునికి అక్కడ ఒక మందిరాన్ని కట్టినటువంటి, ఒక బలిపీఠాన్ని కట్టిన వాడిగా ఉన్నాడు. ఎక్కడ కట్టాడంటే అది ఎక్కడ కట్టాడు? 18 చూస్తున్నాం, హెబ్రోన్లో. హెబ్రోన్ అంటే సహవాసం కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, 4వది మన యొక్క జీవితంలో దేవుని చేత ఆశీర్వదించబడాలనే ఆశ మన యొక్క జీవితంలో ఉన్నటువంటి మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలండి? 1 యోహాను 1:13 మీరు తండ్రితోనూ కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు సహవాసం కలిగి ఉండండి అంటాడు. ఎట్లా మనం కలిగి ఉండాలండి? త్రూ ప్రేయర్ అండ్ ప్రైజ్. మనం స్తుతించటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా ఆయనతో సంబంధం కలిగి ఉంటాము. దేవుని వాక్యం చదవటం ద్వారా ఆయనతో మనం సంబంధం కలిగి ఉంటాం. ఒక్కసారి ఆలోచించుకో, నీ చేతిలో ఉన్నటువంటి ఐఫోన్ ఎంతసేపు చూస్తున్నావో దాంట్లో ½ ఆఫ్ ది టైం అయినా నువ్వు బైబిల్ చదవటానికి, దేవుని స్తుతించటానికి, ప్రార్థన చేయటానికి గడుపుతున్నావా లేదా? గడపనటువంటి వాళ్ళ కోసమే నేను చెప్పాను, కానీ గడిపేటువంటి వాళ్ళ కోసం కాదు. ఒకవేళ అట్లా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటే దయతో నన్ను క్షమించండి. దేవుని బిడ్డలారా, ఎవరితో నువ్వు సహవాసం కలిగి ఉంటున్నావు? అంతేకాదు, 2వది ఎవరితో మనం సహవాసం కలిగి ఉండాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-25 హీబ్రూస్ చాప్టర్ 10:24-25 ఆ దినము సమీపించే కొలది మీరు సంఘంగా కూడుకోవటం తప్పిపోవద్దు. హెచ్చరించుకోవటానికి, బుద్ధి చెప్పుకోవటానికి మీరు మరి ఎక్కువగా కలవండి అంటున్నాడు. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందని చాలామంది చెబుతూ ఉంటున్నారు. నేను అది కరెక్ట్ అని నేను చెప్పటం లేదు, కరెక్ట్ కూడా కావచ్చు. ఆ దినము సమీపించే కొలది మనం సంఘంగా మరి ఎక్కువగా కూడుకోవాలంటే దేనికో తెలుసండి? హెచ్చరించుకోవటానికి, ఒకరికొకరు ప్రేమ చూపించుకోవటానికి అక్కడ ఉంటుంది. అంటే పరిశుద్ధులతో మనం సహవాసం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి వాళ్ళరా, మన సహవాసం ఎవరితో ఉన్నది? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరితో ఉన్నది? దేవునితోనూ దేవుని బిడ్డలతో మనం కలిగి ఉండాలి. దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే. అంతేకాదండి, ఈ బలిపీఠం దేన్ని చూపిస్తుందంటే సపరేషన్. దేవుడు తను కోరుకునేటువంటిది ఏంటంటే తన బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలనేటువంటిది.
అపోస్తల కార్యం 2:35-37 వచనంలో మనం చూచినట్లయితే, పేతురు మాటలు వినినటువంటి వాళ్ళు, అనగా మీరు జీవాధిపతి అయినటువంటి యేసుప్రభుని చంపారు, దుష్టుల చేతికి మీరు అప్పగించారు, ఆయన చంపించారు, సమాధి చేయబడ్డారు. అయితే దేవుడు మరి సమాధి తను ఉంచలేకపోతూ వచ్చినాయి, దేవుని ఏ శక్తి చేత తను లేపుతూ వచ్చినాయని అపోస్తల కార్యం 2:23-24 వచనాల్లో, 3:15 వచనంలో చూస్తుంటాను. అతడు చెప్పినటువంటి మాటలు, అనినటువంటి మాటలు వారి బల్లెంతో పొడుచుకున్నట్లు అయిందంట. అయితే మేము ఇప్పుడేం చేయాలి? మారు మనసు మీరు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలని చెబుతూ వచ్చాడు. 38వ వచనం. బాప్తిసం పొందినటువంటి వారిని గురించి అపోస్తలైన పేతురు ఏమంటున్నాడంటే 40వ వచనంలో, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే జీవించండి అంటున్నాడు. బాప్తిసం తీసుకున్నటువంటి వారు, రక్షించబడినటువంటి వారు, మూర్ఖులైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వారికి వేరే మీరు ప్రత్యేకంగా ఉండండి అంటున్నాడు. అంటే మనం ఉండేటువంటి ప్రాంతాలను వదిలిపెట్టి ఏదో అడవికి వెళ్ళటం కాదండి, వెళ్ళమని కాదు దాని యొక్క అర్థం. లోకంలో ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఆచారాలు అలవాట్లలో మనం పాలు పంపులు పొందకూడదు, వాటికి వేరై మనం జీవించాలి అనేటువంటిది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆది నుంచి మనం చూచినట్లయితే దేవుడు తన బిడ్డలను ప్రత్యేకపరుచుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఉదాహరణను, కయీను నుండి షేమును వేరుపరిచాడని మీ అందరికీ తెలుసు. నోవహును ఆ దినాల్లో ఉండేటువంటి జనాంగానంతటి నుంచి వేరు చేసి వాళ్ళందరినీ నీళ్ల క్రింద ముంచివేశాడు. మరి నోవహును తన కుటుంబాన్ని మాత్రం నీటిపైన తేలాడ చేశాడు, ప్రత్యేకంగా ఉంచుతూ వచ్చాడు. మూడవది, అబ్రహామును తన తండ్రి ఇంటి నుంచి, బంధువుల నుంచి, దేశం నుంచి, లోతు నుంచి, హాగర్ నుంచి, ఇష్మాయిల్ నుంచి వేరు చేశాడని మీ అందరికీ తెలుసు. అంతేకాదు, మరి ఇస్సాకును ఇష్మాయిల్ నుంచి వేరు చేస్తూ వచ్చాడు, యాకోబును ఏశావు నుంచి వేరు చేస్తూ వచ్చాడు, యోసేపును అన్నల నుంచి వేరు చేస్తాడు, ఇశ్రాయేలును ఐగుప్తీయుల నుంచి వేరు చేశాడు. తన ప్రజలు ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటిది. ఈ ప్రత్యేకత దేన్ని చూపిస్తుందంటే, ప్రత్యేకంగా ఉండటం నథింగ్ బట్ హోలీనెస్, పరిశుద్ధంగా ఉండటానికి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, రక్షించబడాలి, దేవుని ఆశీర్వాదం పొందాలంటే దేవునింటిని ప్రేమించాలి. మూడవది, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అంతేకాదు, దేవునితోనూ దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటిది చూస్తుంటాం. అంతేకాదు, చివరి ఇంకొక బలిపీఠాన్ని మనం చూద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి మొట్టమొదటి బలిపీఠం కట్టినటువంటి ధన్యత నోవకు కలిగింది, కానీ ఎక్కువ బలిపీఠాలు కట్టినటువంటి ధన్యత ఎవరికి వచ్చిందని చెప్పారండి ఉదయకాలం? అబ్రహాముకు వచ్చిందని మనం చూస్తూ వచ్చాం. 22వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అబ్రాహాముతో చెబుతూ ఉంటున్నాడు. మొదటి వచనంలో మనం చూచినట్లయితే, మొదటి 2 వచనాల్లో నువ్వు ప్రేమించేటువంటి నీ కుమారుని, జెనసిస్ చాప్టర్ 22:1-2, నీకు ఒక్కనైనటువంటి కుమారుని, నువ్వు ప్రేమించేటువంటి కుమారుని మోరియా దేశానికి వెళ్ళి నేను చూపించేటువంటి పర్వతాల్లో ఒక పర్వతం మీద బలియమంటూ వచ్చాడు. ఎంతవరకు సరే, బాగానే ఉంది, కానీ అబ్రహాం ఒక మాట అని ఉండాలండి, దేవుడని నిన్ను నమ్మాను, తల్లిదండ్రులను వదిలిపెట్టమంటే దేశాన్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టాను, బంధువులు వదిలిపెట్టమంటే వదిలిపెట్టాను, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టమంటే వదిలిపెట్టాను, నీకు పుట్టే కుమారుని ద్వారా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు, నీ సంతాన్ని విస్తరింప చేస్తానన్నావు, వాడిని ఇస్తే ఎట్లా చేస్తావనలేదండి. తనకి విశ్వాసం ఎంత గొప్పది అంటే, నేను ఒక మాట చెబుతాను. సో తన ఫెయిత్, విశ్వాసం ఎంత గొప్పదంటే అన్క్వశ్చనబుల్ ఫెయిత్. సరేనంటూ వచ్చాడు, వెళుతున్నాడు. ఉదయం లేచాడు, గాడిదను తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పును తీసుకున్నాడు, వెళ్తూ ఉంటున్నాడు. ఈ సమయంలో చిన్న మాట్లాడుతున్నాను, షారాకి చెప్పి వెళుతున్నాడా, షారాకి చెప్పకుండా వెళుతున్నాడా? నేను అనుకుంటున్నాను, షారాకి చెప్పినట్లయితే స్త్రీల ప్రేమ పురుషుల కంటే ఒక ఆకు ఎక్కువ ఉంటుంది. దేవుడు బలీమన్నాడంటారే, ఏంటి నువ్వు చెప్పే మాట?
దేవుడు ప్రత్యక్షవాడు, ఆశీర్వదిస్తాడంటే నేను నిన్ను వెంబడిస్తా ఉన్నాను. దేశాన్ని వదిలిపెట్టాం, బంధువులను వదిలిపెట్టాం, ఇంటిని వదిలిపెట్టాం. పుట్టబోయేటువంటి కుమారుడు 100 ఏళ్ల వయసులో బిడ్డనిచ్చాడు. 15 ఏళ్ల వయసు అయిపోయింది. ఏంటి ఈ బిడ్డనిస్తే నెక్స్ట్ ఏంటి మన పరిస్థితి? నిన్నైనా వదులుకుంటాను కానీ ముసలాడా నా కొడుకును వదిలిపెట్టను అని వాటేసుకొని ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సరే, దాన్ని ప్రక్కన పెట్టండి. చెప్పే వెళ్ళాడో చెప్పకుండా వెళ్ళాడో క్వశ్చన్ మార్క్. వెళ్తా ఉన్నాడు, మధ్యలో ఇస్సాకు ఒక మాట్లాడుతున్నాడు. తండ్రి, బలికి కట్టెలున్నాయి, నిప్పుంది, బలి పశువు ఎక్కడ? సో తను ఎంతో జ్ఞానంతో మరి ఆ మాట చెబుతూ వచ్చాడు. దేవుడే చూసుకుంటాడు నాయనని చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. 7వ వచనంలో పర్వతం మీదకి వెళ్ళాడు, బలిపీఠాన్ని కట్టాడు, కాళ్ళు చేతులు కడుతూ ఉంటున్నాడు. అర్థమైపోయింది ఇస్సాకు. ఏంటి చెప్పండి? బలి పశువు లేదు, నేనే అని. బలి పశువు లేదు, నేనే అని అర్థమైపోయింది. ఇస్సాకు ఒక పని చేసి ఉండొచ్చండి. వధించబోతుంటే, అరే నన్ను అన్యాయంగా మా తల్లి కూడా చెప్పకుండా నన్ను తీసుకొచ్చాడు, నన్ను బలిపోతున్నాడని పరిగెత్తుండొచ్చు. పరిగెత్తినట్టయితే అతను 15 ఏండ్లు, అబ్రాముకు 115 ఏండ్లు. పరిగెత్తేవాడు చెప్పండి? పరిగెత్తుండేవాడు కాదు. ఇస్సాకు తండ్రికి అప్పగించుకున్నటువంటి వానిగా చూస్తుంటున్నాం. దీనిలో దేవుని యొక్క ప్రేమను చూస్తున్నాం. తండ్రి యేసు ప్రభువుల వారిని మనం చూస్తున్నాం. యేసు ప్రభు తండ్రికి ఎట్లా అప్పగించుకుంటూ వచ్చాడు, అదేవిధంగా మరి ఇస్సాకు కూడా తన తండ్రికి అప్పగిస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చూసే చిన్న విషయం ఏంటంటే, కట్టేసిన తర్వాత బలిపీఠం మీద పెట్టేశాడు, కత్తితో పొడవబోతున్నాడు. కత్తితో ఆ సమయంలో పొడవాలి అంటే తండ్రి యొక్క హృదయం ఎంత అల్లాడి ఉంటుందో, ఎంత బాధపడి ఉంటుందో తండ్రులైనటువంటి వారు ఒక్కసారి ఆలోచించుకోండి. అయినా దేవునికి భయపడేవాడు. దేవుడు చెప్పమన్నాడు, దేవుడు చేయమన్నాడు, చేస్తూ ఉంటున్నాడు. ఎలా ఇంత గుండె నిబ్బరం చేసుకొని చేశాడు అంటే, తన విశ్వాసాన్ని గురించి అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు అంటాడు. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 17 to 19. ఒకవేళ నేను బలిస్తే మృతుల్లో నుంచి అయినను నా దేవుడు లేపటానికి శక్తి కలిగినటువంటి వాడంత నమ్ముతూ వచ్చాడంటాడు. దట్ మేడ్ హిమ్ టు ఆఫర్ ఐజాక్ యాజ్ ఏ ఆఫరింగ్. ఆ యొక్క విశ్వాసం, ఆ బలమైనటువంటి విశ్వాసం తను బలివ్వటానికి మరి ముందుకు వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ సమయంలో యెషయా గ్రంథం 28:16 మీ దృష్టికి తీసుకొస్తున్నాను. విశ్వసించువాడు కలవరపాటి. హీ హ్యాస్ గ్రేట్ ఫెయిత్. గ్రేట్ ఫెయిత్ ఈజ్ బ్లైండ్లీ బిలీవ్స్ అండ్ బ్లైండ్లీ బిలీవ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గొప్ప విశ్వాసం దేవుడు చెప్పినటువంటి మాటను గుడ్డిగా నమ్మేటువంటిదిగా ఉంటుంది. దట్ వాజ్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. కత్తి తీసుకొని పొడవబోతుంటే పైనుంచి ఒక శబ్దం వస్తుంది, అబ్రహం అబ్రహం ఆగు. 16వ వచనంలో చక్కటి మాట ఉంటుంది, చదువుతారండి. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేతను. తనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను. షూర్లీ ఐ విల్ బ్లెస్. 2వ భాగం, షూర్లీ ఐ విల్ మల్టిప్లై. నేను నిశ్చయముగా విస్తరింపచేస్తాను. ఒక్కనైన కుమారుని నువ్వు నాకు వినతీయలేదు. 10 మందిలో ఒకడినంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి. ఒకడు పోయినా ఇంకా 9 మంది ఉంటారులే అనుకుంటాం. 5 మందిలో ఒకడిని ఇయటం చాలా ఈజీ, ఒకడు పోయినా ఇంకా 4 ఉంటారు అని. ఒక్కరినిస్తే, ఇప్పుడు అబ్రహాముకు ఒక్కడే ఉన్నాడు, ఒక్కడినిస్తే ఏమవుతుంది? ఎంతమంది ఉంటారు చెప్పండి? నథింగ్. ఒక్కడై ఉన్నటువంటి కుమారును నాకు ఏటానికి వెనదీయలేదు కనుక
నీ సంతానాన్ని ఆకాశమందల నక్షత్రాల వలె భూమి మీద ఉన్న ఇసుకరైన నిన్ను విస్తరింప చేస్తాను అంటూ వచ్చాడు. దేవుని అనగా ఈ ఆల్టర్ దేన్ని చూపిస్తుంది అంటే ద ఫోర్త్ ఆల్టర్ స్పీక్స్ ఆఫ్ సాక్రిఫైస్. మొదటిది ఏం చెప్పానండి? ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్. రెండవదండి ఆల్టర్ ఆఫ్ సప్లికేషన్ ఆర్ ప్రేయర్. థర్డ్ వన్ ఆల్టర్ ఆఫ్ సెపరేషన్. నాలుగోదండి ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్. తను దేవునికి సమర్పించుకున్నటువంటి వాడిగా, దేవునికి ఇవ్వటానికి వెనుకాడనటువంటి వాడిగా, మరి దేవుని కొరకై పోగొట్టుకోవటానికి ఇష్టపడినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని కొరకు ఏదైతే నేను పోగొట్టుకుంటామో, ఇవ్వటానికి ఇష్టపడతామో దాన్ని బట్టి దేవుడు ఆశీర్స్తాడని నేను చెప్తూ ఉన్నాను. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా గుడ్రాలుగా ఉంటుంది. ప్రార్థన చేసిన కన్నీటితో, ప్రభువా నువ్వు నాకు ఒక్క కుమారునిస్తే వాడిని నీకు ఇస్తాను అని దేవునికి ఇవ్వటానికి అడిగింది కాబట్టి దేవుడు తన మనవి ఆలకించి తనకిచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవునితో కదండి తను మొరపెట్టుకుంది. వీణ్ణిస్తే నాకేమవుతుంది అని అనుకోలేదండి. వీణ్ణిస్తే నాకేమవుతుంది, ఇంకొకరిని ఇచ్చిన తర్వాత ఆ తర్వాత వీడిని ఇస్తానులే అని హన్నా అనుకోలేదండి. అనుకుందా? మనమైతే ఆ పని చేస్తాం. 1వ అధ్యాయం 24వ వచనం, పాలు విడిచిన తర్వాత దేవునింటికి తీసుకెళ్ళిందంట. ఏలి సన్నిధిలో చెబుతుంది, దేవుని అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడు, ఇతడు దేవునికి ప్రతిష్ఠితుడు, ఈ దినం నుంచి ఎక్కడ ఉంటాడు. 28వ వచనంలో వెంటనే సమూయేలు అక్కడ మోకరించి దేవునికి ప్రార్థన చేశాడని చూస్తున్నాం. పాలు విడిచేటప్పటికి బిడ్డకి ఎంత వయసు ఉండొచ్చు చెప్తారండి? ఎంత వయసు ఉండొచ్చు? ఒక 3 years ఉండొచ్చు. 3 yearsకు తల్లి వెళతా ఉంటే పరిగెత్తి ఉండాలి. మనం స్కూల్లో పిల్లల్ని ఎల్కేజీలో వేస్తే ఏడ్చుకుంటూ వెళతారు. మనం అక్కడ వదిలిపెట్టి వస్తూ ఉంటే పరిగెత్తడానికి మనతో రావటాన్ని చూస్తారు, కానీ అక్కడ ఉండరు. వాళ్ళు ఏడుపు పోవటానికి కొన్ని రోజులు పడుతుందని మనందరికీ తెలుసండి. అయితే బిడ్డ మోకరించి ప్రార్థన చేసేంట ఆ తల్లి ఎలా పెంచిందో మనకు అర్థం కాదు. ఆ బిడ్డ ఇచ్చిన తర్వాత 2వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు తనను దర్శించాడంటే, ఇవ్వక ముందు కాదు, ఇచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. ఎంతమందిని ఇచ్చాడంటే చదువుతారా? హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలు. మొత్తం ఎంతమంది అండి? 5 దేనికి గుర్తండి? కృప గుర్తు. కృప పొందినటువంటిదిగా ఉంటుంది. ఒక్కనైన కుమార్ని ఇవ్వటానికి ఇష్టపడింది, దేవుని చేత ఆశీర్వించబడింది. దేవుడు తన గర్భఫలాన్ని తను ఆశీర్విస్తూ వచ్చాడు. ఒకరికి బదులుగా 5 మందిని ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో, 6వ అధ్యాయంలో మొదటి 12వ వచనంలో 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయని దృష్టాంతం ఉంటుంది అక్కడ. ఇదే భాగం మత్తయి సువార్త 14లో, మార్కు సువార్త 6వ అధ్యాయంలో, లూకా సువార్త 9వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఉంటుందండి. మీ దగ్గర ఏముంది? ఎవరి దగ్గర ఏమి లేదంటే అండి, అందరి ఒక పిల్లవాడి దగ్గర 5 యవల రొట్టెలు చూసాట, 2 చిన్న చేపలు చూశాడంట. ఆ చిన్నవాడి దగ్గర పోయి, యేసు ప్రభు మీ దగ్గర ఉంటే ఏదన్నా తీసుకురమన్నాడు, నీ దగ్గర ఉన్నటువంటిది ఇస్తావా అంటే, ఈ పిల్లవాడు ఒక మాట అనాలండి అని ఉండొచ్చు. మా తల్లి నా కోసం పంపించింది, 2 నేను పెట్టుకుంటాను, 3 తీసుకెళ్ళు అనలేచ్చండి. 2 చిన్న చేపలు ఉన్నాయి, 1 నేను ఇస్తాను, 1 నా దగ్గర పెట్టుకుంటాను అనలేదండి. మొత్తం ఇచ్చాడంటే అండి. ప్రభు కోసం మొత్తం పోగొట్టుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మొత్తం ఇవ్వటానికి, సమర్పించుకోవటానికి ఇష్టపడుతూ వచ్చాడు. దేవుని చేతులు పెట్టినప్పుడు వాటిని ఆశీర్వదించాడంట. పంచిపెట్టమంటే, తినేటువంటి లెక్క పెట్టమంటే ఎంతమంది అంటండి? 5,000 మంది పురుషులు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో స్త్రీలు పిల్లలు కాక తినినటువంటి పురుషులు 5,000 మంది అంటున్నారు. పురుషులు 5,000 మంది అంటే పక్కన 5,000 మంది స్త్రీలు కూడా ఉండాలండి. మరి పిల్లలు ఎంతమంది ఉంటారండి? పిల్లలు లేరు అనేదానికి లేదు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలు పిల్లవాడి దగ్గర తీసుకున్నారు కాబట్టి పిల్లలు కూడా అక్కడ ఉన్నారు అని మనకు అర్థం అవుతుంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా,
ప్రభు కోసం పోగొట్టుకోవటానికి ఇష్టపడుతూ వచ్చాడు కనుక దేవుడు వాటిని ఆశీర్వదించాడు. 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు అంటే ఈ రోజుల్లో మనం ఇద్దరమే మనకిద్దరు అని మరి కట్ చేసేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. ఆ దినాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. మా ఇంట్లో నేను నిన్నవంటే 6వ వాడిని. ఆ లెక్కన వేసుకుంటే ఎంతమంది అవుతుందో చూడండి. ప్రియమైనటువంటి వాళ్ళు ఎంతమంది తిన్న తర్వాత మరి ఇంకా మిగిలిన అంటే గంపల్లో నింపమంటే 12 గంపలు నింపారు అనేటువంటిది చూస్తున్నాం. ఆయన కొరకు మనం ఏదైనా పోగొట్టుకోవటానికి ఇష్టపడితే అబ్రహాములాగా, హన్నాలాగా, ఈ చిన్న పిల్లవాడిలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు, విస్తరింపచేసేటువంటి వాడిగా ఉంటాడు. 81లో దేవుడు నాతో ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు. నేను అప్పటికే రక్షించబడి అక్కడక్కడ సాక్ష్యం చెబుతా నేను క్రిస్టియన్ అని చెబుతూ వచ్చాను. దేవుడు ఫటామని చంపదెబ్బేశాడు. ఎట్లా చెప్తావురా నువ్వు అని. నా సర్టిఫికెట్లో ఎస్సీ హరిజన్ ఉంది. దేవుడు అంటాడు మత్తయి సువార్త 10:32 ఎవడైతే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటాడో వాన్నే పరలోకమందు తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను అని. ఆ మాట నన్ను పీల్చినట్లు అనిపించిందండి. దేవుడు పదే గుర్తు చేస్తూ వచ్చాడు. ఆర్డీఓ దగ్గర పోయి, సార్ నాకు కన్వర్షన్ సర్టిఫికేట్ క్రిస్టియన్గా ఇవ్వమని అడుగుతూ వచ్చాను. నా గురించి అంతా అడుగుతూ వచ్చాడు. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చానని, చదువుకోవటానికి ఎన్ని కష్టాలు పడ్డానో మరి కొన్ని విషయాలు ఆయనతో చెబుతూ వచ్చాను. ఇంత పేద కుటుంబంలో నుంచి వచ్చి క్రిస్టియన్గా మారాలనుకుంటున్నావు, నేను ఇవ్వను, నీకెవరికైనా చెప్పుకో. క్రిస్టియన్సే హరిజన్స్గా మాట్లాడుతున్నారు ఉద్యోగాల కోసం. నువ్వు హరిజన్గా ఉండి ఒక పేదవాడిగా ఉండి క్రిస్టియన్గా మారాలని నేను ఇవ్వను, ఎవరికైనా చెప్పుకోనండి. ఎవరు పోయి చెప్పాలండి? నేను ఎవరో పోయి చెప్పండి. బయటకు వచ్చి కన్నీళ్లతో ప్రభుతో చెప్పుకున్నాను. సో మళ్ళా కొద్దిసేపు ప్రార్థన చేసుకుని ఆయన దగ్గర పోయాను. నా కంటి తడి ఆయన చూస్తూ వచ్చాడు. నేను ఆయనతో ఒక మాట అన్నాను, సార్ ఎవరో చెప్తే దేనికోసం నేను మారట్లేదు, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి నేను లోబడాలి, దేవునికి లోబడితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఆశీర్వదించకపోయినా నా గురించి, నా బిడ్డల గురించి, నా కుటుంబాన్ని గురించి నేను దేవుడు చెప్పినట్టు చేయాలి. దయచేసి మీరు ఇవ్వండి. ఇవ్వకపోతే మరి నా జీవితం ఎట్లా ఉంటుందో సార్ అని నేను చెప్పాను. ఆ మాట ఆయన క్యాచ్ చేశాడు. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కదండి. అంటే ఆయన ఎట్లా అర్థం చేసుకున్నానంటే, నేను ఈ సర్టిఫికెట్ ఇవ్వకపోతే నేను ఏమవుతానంటే వీడు పోయి చచ్చిపోతాడేమోనని పిలిచి సర్టిఫికెట్ ఇచ్చాడండి. పిలిచి సర్టిఫికెట్ ఇస్తే వచ్చాడు. నా ఫ్రెండ్స్ అంతా, నా కలీగ్స్ అంతా కూడా ఈ డిడ్ ఏ ఫూలిష్ థింగ్ అంటూ వచ్చారు. 82లో డెహ్రాడూన్లో ఒక సింపోజియం జరిగితే అనేక మంది శాస్త్రవేత్తల మధ్యలో దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. 84లో పాట్నాలో ఒక సింపోజియం జరిగితే అనేక మంది సైంటిస్టుల మధ్యలో ఒక గోల్డ్ మెడల్ ఇస్తూ వచ్చాడు. 87లో ఇండియన్ గవర్నమెంట్ మా సబ్జెక్ట్లో ఒక్కనే అమెరికా పంపిస్తుంది హైయర్ స్టడీస్కి. అప్లై చేశాను. వస్తుందని అనుకోలేదు. జస్ట్ ఢిల్లీ అంతవరకు చూడలేదు. వాళ్ళే 2 and 4 టికెట్ ఇస్తారు కాబట్టి ఢిల్లీ అన్న చూద్దామని వేశాను. 200 మందిలో ఒక్కరిని సెలెక్ట్ చేయాలి. నాకు వస్తుందని ఆ రోజు అనుకోలేదండి, అస్సలు అనుకోలేదు. అందుట్లో ఢిల్లీ అంటే నార్త్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, పూర్తిగా రికమెండేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూకి పోకముందు ఒక హాల్ ఇట్లా కూర్చొని ఒక్కొక్కళ్ళు నాకు ఆ రికమెండేషన్ ఉంది, ఈ రికమెండేషన్ ఉందని చెప్పుకుంటా వచ్చారు. అంతా అయిపోయినాక నేను మౌనంగా ఉంటే నన్ను అడిగితే నీకేం రికమెండేషన్ ఉందని. నేను ఒకే మాట చెప్పి ఎందరికంటే పెద్ద రికమెండేషన్ ఉందన్నాను. అంతా సైలెంట్ అయిపోయారండి. మీరు ఎట్లయితే ఉన్నారో అట్లా సైలెంట్ అయిపోయారు. కారణం ఏందో తెలిసిన 87 రాజీవ్ గాంధీ రికమెండ్ అంటే అప్పటికి వాళ్ళు మినిస్టర్స్ని గురించి, ఎంపీల గురించి చెప్పారు. మీ అందరికంటే పెద్ద రికమెండేషన్ ఉందనేటప్పటికీ రాజీవ్ గాంధీ రికమెండేషన్ ఏమైనా వచ్చాడా అనుకున్నా. లేదు, నేను నమ్ముకున్న దేవుడిస్తే ఎవ్వరూ ఆపలేరు, ఆయన ఇవ్వకపోతే ఎవ్వరూ కూడా ఇవ్వలేరని నేను చెబుతాను. అందరూ ఒకసారి నవ్వారండి. నువ్వు లోపలికి పుట్టం కూడా వేస్తే తిరిగి తిరుపతికి వెళ్ళొచ్చు అన్నారు. నేను చెప్తాను, మీ ముఖాలు చూశాను కదా, వాళ్ళ ముఖాలు కూడా చూసి వెళతాను అని చెబుతూ వచ్చాను. దేవుడు గొప్పవాడండి, ప్రభు గొప్పవాడు. రిజల్ట్ వచ్చిన తర్వాత పేపర్లో నా పేరు చూసి నేనే నమ్మలేకపోయాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హ్యూమన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఫర్ గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్. మానవునికి అసాధ్యమైనది దేవుడు సాధ్యపరుస్తాడు అనేటువంటిది మీ సమయంలో చెబుతున్నాను.
ఆయన కొరకు ఏదైతే మనం పోగొట్టుకుంటామో దాని ద్వారా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించేటువంటి వాడిగా ఉంటాడు. అబ్రహాం యొక్క జీవితంలో మనం చూస్తూ వచ్చాం. ఈ ఒక్కనైన కుమారుని నాకు ఇవ్వటానికి వినతి లేదు గనుక ఆకాశ నక్షత్రంలో భూమి మీద ఉన్న ఈ శ్రేణువులు నిన్నే ఆశ్చర్యిస్తాను. అన్నా జీవితం చూస్తూ వచ్చా. ఒక్కడినిచ్చిన నాకు వీడిస్తే నేను ఒంటరి అయిపోతానే, మళ్ళా దేవుడు ఇస్తాడో లేదో అనుకోలేదండి. ఒక్కడిని ఇవ్వటానికి ఇష్టపడింది, 5 అంతలుగా ఆశీర్వదించబడింది. ఆ పిల్లవాడు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే, నువ్వు తిన్నావా తినలేదా, ఎందుకు తినలేదని మా అమ్మ అడిగితే నేనేం చెప్పాలి అనుకోలేదు, కానీ దేవుని చేతులు పెట్టడానికి, దేవునికి ఇవ్వటానికి ఇష్టపడుతూ వచ్చాను. ప్రియమైన దేవుని కోసం ఏదైతే మనం పోగొట్టుకుంటామో దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. రండి, మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్క్స్ గాస్పల్ చాప్టర్ 10 verse 29 తీసిన వాళ్ళు చదువుతారా? క్షమించండి, 28 నుంచి చదవాలి. ఓకే. పేతురు, ఇదిగో సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకే సెట్లను నా నిమిత్తము, సువార్త నిమిత్తము, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములనైనా విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంద. నా కోసం మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, ఈ లోకంలో హింస కలుగుతుంది. హింసలతో పాటు 100 ఎంత గొప్ప విషయం అండి. పరమందు నిత్య జీవం మీకు కలుగుతుంది అంటూ వచ్చాడు. దేవుని కోసం ఏదైనా పోగొట్టుకోవటానికి ఇష్టపడితే, ఈరోజు వదులుకోవటానికి ఇష్టపడితే, అబ్రహామును గురించి ఒక మాట అంటాడు, నువ్వు దేవునికి భయపడువాడని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. ఎట్లా? నీకు ఒక్కనైనా కుమారుని నాకు వీయటానికి వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడేవాడు, కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇందాక హెబ్రీ 6:14తో పాటు ఇంకొక వచనం చదువుతూ వచ్చాను. ఏంటండి అది? కీర్తన 115వ పదమాడు. దేవుని యందు భయభక్తులు కనుక మనం ఉంచితే, దేవునికి భయపడి ఆయన పట్ల భక్తిని మనం కలిగినట్లయితే, దేవునికి భయపడటం అంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడంట. సామెతలు 8:13, ప్రావెర్బ్స్ 8:13, దేవుని యందు భయభక్తులు చెడుతనాన్ని అసహించుకోవాలంట. యవనస్తులరా, దేవుని బిడ్డలరా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. అబ్రహామును ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంచుతూ వచ్చాడు. నిన్ను కూడా ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా నిన్ను కూడా ఉంచాలని ప్రభువు కోరుతున్నాడు. అయితే నువ్వు నేను చేయాల్సింది ఏందో తెలుసండి. అబ్రహాము దేవునికి భయపడుతూ వచ్చాడు, నువ్వు కూడా దేవునికి భయపడితే మరి అంతేకాదు, దేవుని యందు భయం కలిగితే చెడుతనాన్ని విసర్జించాలి, చెడుతనాన్ని ఆశ్రయించుకోవాలి. దేవునికి ఏదైతే ఇష్టం లేదో దాన్ని ఈరోజు వదిలిపెట్టుకోవటానికి ఇష్టపడితే, ఆ ప్రభు చేతిలో దేవునికి ఎట్లయితే లోబడి దేవునికి తన్ను తాను అప్పగించుకుంటూ వచ్చాడో అబ్రహాము, తద్వారా దాన్ని ఆశ్రయించినట్లుగా నీవు కూడా ఈనాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చిన్నవారైనా పెద్దవారైనా వారిని ఆశీర్వదిస్తా. అంటే ఎంత గొప్ప ధన్యత. ఇంతవరకు ఆయన యొక్క చేతిలో నీ జీవితాన్ని పెట్టుకోకపోతే, అబ్రహాము విధేయతను చూపించాడు, దేవుడు చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు. చివరిగా ఒక్క కొడుకును కూడా తన కొరకు మరి ఇవ్వటానికి ఇష్టపడినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన చెప్పినట్లు చేస్తాడు. ఆయన కొరకు ఏదైనా పోగొట్టుకోవటానికి ఇష్టపడేవాడిగా ఉంటాడు. ఈనాడు దేవునికి భయపడేటువంటి వారిగా మీరుంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా మీరుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి అనేకులకు మరి ఆశీర్వాదకరంగా చేసిన వాడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి. మరి దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటే, దేవునికి భయపడేటువంటి వారిని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా దేవుడు ఆశీర్వదిస్తా అంటాడు. రండి, ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి, ఎవరు పెట్టేది చూడండి. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ ఉంటున్నాడు. నిన్ను కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాడు.
తన మొదటి ప్రత్యక్షతలో నిన్ను ఆశీర్వదిస్తాను. ఈయన ఆశీర్వదించే దేవుడని ఎరిగి దేవుడు చెప్పినట్లుగా చేయటానికి ఇష్టపడుతూ వచ్చాడు అబ్రహాం. దేవుడు తను ఎంతగానో ఆశీర్వదించాడు. తర్వాత ప్రత్యక్షతల గురించి మళ్ళా చూసుకున్నాడు. దేవుడు ఈనాడు నిన్ను కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు. దేవుని యందు నువ్వు కూడా భయభక్తులు కలిగి, నీలో దేవునికి ఇష్టం లేనటువంటిది, మరి దేవునికి ఇష్టం లేనిది విసర్జించేవారిగా, అసహించుకునేవారిగా ఉంటే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఎంతో పేద కుటుంబంలో ఉన్నటువంటి నా యొక్క జీవితంలో దేవుడు చెప్పింది చిన్నది చేయటానికి ఇష్టపడటాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడని నేను చెబుతూ ఒక్క ఇన్సిడెంట్ చెబుతూ వచ్చాను. రూపాయి కూలి చేసుకున్నటువంటి నేను ఈనాటి స్థితిలో ఉన్నాను అంటే కేవలం దేవుని యొక్క కృప. ఫర్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఫర్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నీ జీవితాన్ని ఎంతవరకు ఆయన చేతిలో పెట్టకుండా, దేవునికి భయపడకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా నువ్వు ఉన్నట్లయితే ఈరోజు అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు, విస్తరింపచేసినటువంటి దేవుడు, హన్న తనకు కలిగిన ఒక్క కుమారుని పోగొట్టుకోవడానికి ఇష్టపడినటువంటి దాన్ని బట్టి తను ఆశీర్వదించేవయ్యా. నన్ను కూడా, నేను కూడా నీకు ఇష్టం లేనిది నా జీవితంలో ఏదైతే ఉందో చూపించు. దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉన్నదో దాన్ని తీసివేసుకోవటానికి ఈరోజు ప్రయత్నం చేయి. అది ఒక సినిమా కావచ్చు, ఒక సిగరెట్ కావచ్చు, ఒక త్రాగుడు కావచ్చు, ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు. దేవునికి ఇష్టం లేనిది నీ హృదయంలో ఏదైతే ఉందో దాన్ని ప్రభు కొరకే తీసివేసుకోవటానికి ఇష్టపడు. దాన్ని తీసివేసుకునే ప్రభువా, నీకు ఇష్టడుగా ఇష్టాలుగా జీవించడానికి నాకు సహాయం చేయి. ఈరోజే నా జీవితాన్ని నీ చేతులు పెడుతున్నాను ప్రభువా, నన్ను ఆశీర్వించి అనేకులకు ఆశీర్వకరంగా చేయమని చిన్న ప్రార్థన చేసుకో. దాంతోపాటు యేసయ్యా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నన్ను నీ ఆశీర్వాదన కావాలి. సామెతలు 10:22లో మరి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల యొక్క కష్టం అది ఎక్కువ కాదు అని మనం చూస్తుంటాం. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి అబ్రహామును ఏ రీతిగా ఒక్కొక్క మరి పరిస్థితి నుంచి ఇంకొక పరిస్థితి ఎట్లా తీసుకుని వెళుతూ వచ్చాడో మనం చూస్తూ వచ్చాం. ఆ రీతిగా నిన్ను కూడా సిద్ధపరిచి దేవుని ఆశీర్వాదానికి నిన్ను పాత్రుడిగా చేస్తాడని మనం చూస్తూ వచ్చాం. దేవుని ఆశీర్వాదం పొందాలంటే మనం రక్షించబడాలి. రక్షించబడకుండా మనం దేవుని ఆశీర్వాదం పొందాలని మొదటి మెట్టు మనం చూస్తూ వచ్చాం. మొదటి మెట్టు. ఇంకా నువ్వు రక్షించబడకుండా ఉంటే, ప్రభువా నేను పాపిని, నీ ఆశీర్వాదం నాకు కావాలంటే మొట్టమొదటిగా నేను రక్షించబడాలని నీ వాక్యం ఉదయకాలం నుంచి నేను వింటూ ఉన్నాను. ఈరోజే నా యొక్క జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నా పాపాలు క్షమించు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నాలోనికి వచ్చి నన్ను ఆశీర్వించు ప్రభు. నీ చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వించి అనేకులకు ఆశీర్వకరంగా చేస్తాడు. నువ్వు ఈ ప్రార్థన చేసుకుంటా ఉంటే, మీకోసం మేము ప్రార్థన చేయటానికి మీ చెయ్యి మీ తలపైకెత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే మీ చెయ్యి మీ తలపైకెత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? ముగించబోతున్నాం, సమయం అయిపోతుంది. ఎవరైనా ఉన్నారా? సహోదరి, దేవుడు మీ పాపాలు క్షమించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు నీతో మాట్లాడుతుంటే కఠినం చేసుకోవద్దు. ఇదే మిక్కిలను కొలసమే, ఇది రక్షణ దినం. మొదటిగా నువ్వు రక్షించబడిన తర్వాత చేయవలసినవి దేవుడు నీకు నేర్పించేవాడిగా ఉంటాడు. దేవుని ఆశీర్వాదానికి నువ్వు కారణమవుతావని చూస్తున్నాను. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తానన్న వాగ్దానం నీ యొక్క జీవితంలో దేవుడు నెరవేర్చడానికి ఇంతవరకు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకోకుండా రక్షించబడకుండా ఉంటే, ఫస్ట్ స్టెప్ రక్షించబడాలి, ఆ తర్వాత మిగిలినవి చేయాలి అనేటువంటి మనం చూస్తూ వచ్చాం. ఆయన చేతులు పెట్టుకోవటానికి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే, దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే నీ చేయి చూపించు. మీ కొరకై ప్రార్థన. యవ్వనస్తుడా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక, మీ పాపాలు క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేస్తుంది.
Shall we pray? ప్రార్థించుకుందామండి. Loving Heavenly Father, we thank you and praise you for this wonderful time of fellowship and the meditation of thy word. ప్రేమగల మా పరలోకమందున మా తండ్రి, అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యం యొక్క ధ్యానం కొరకై మీ సన్నిధి కొరకై మీకు వందనాలు స్తోత్రాలు Thank you for the చెల్లిస్తున్నాం. life of Abraham, how, Lord, you had to deal with him, call him, separate him, and make him a blessing and make him a blessing to others as well. మా ప్రభు అబ్రహామును మా ప్రభు మీరు ఆయనను పిలిచారు, మా తండ్రి ఆయన్ను వేరుపరిచారు, అంతేకాకుండా ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాద కారణముగా ప్రభు మీరు చేసి ఉంటున్నారు. Thank you for these wonderful truths about the Lord establishing the altars at various places, which has been a wonderful experience in the life of Abraham. అబ్రహాము జీవితంలో అద్భుతమైనటువంటి అనుభవం, అనేక స్థలాల్లో బలిపీఠములను మా ప్రభు అతడు కట్టి ఉంటున్నాడు. Thank you for speaking to us. The secret of Lord, a blessing is obedience. మా ప్రభు ఆశీర్వాదమునకు మూలము విధేయత అని మా ప్రభు మీరు సెలవిచ్చారు. How wonderfully Abraham obeyed. ఎంత అద్భుతంగా అబ్రహాం విధేయతను కనపరిచాడు. We pray for those today also who have, Lord, repented and confessed their sin and obedience to faith. Lord, do thou speak to them and do a deep work of grace and salvation. దేవా, ఈ దినాన ఎవరైతే మీ వాక్యమునకు విధేయులై, మా తండ్రి విశ్వాసమునకు విధేయులై తమ జీవితములను మీకు సమర్పించి ఉంటున్నారు, మీరే వారి జీవితంలో లోతైనటువంటి కృపా కార్యమును మీరు జరిగించమని వేడుకుంటున్నాము. Also those who have silently prayed in their hearts. అంతేకాకుండా ఎవరైతే మౌనంగా తమ హృదయంలో ప్రార్థించారో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. Thank you for meeting the needs of thy people. దేవా, మీ ప్రజల యొక్క అక్కర మీరు తీర్చినందుకు కొరకై మీకు వందనాలు. Thank you for speaking to us about the spiritual growth and onward growth, Lord, one should have after salvation. మా ప్రభు రక్షణ పొందిన తర్వాత ఒకరు ఎలాగో ఆత్మీయంగా ఎదగాలో, ముందుకు సాగిపోవాలో మా ప్రభు మీరు మాతో మాట్లాడినందుకు కొరకై మీకు వందనాలు. Thank you for speaking to us so much about our prayer life. మా ప్రార్థన జీవితం గురించి మీరు మాట్లాడినందుకు కొరకై మీకు వందనాలు. Lord, we confess that we have not been spending time in prayer. ప్రభు అధికంగా ప్రార్థనలో సమయం గడపలేకపోతున్నామని ఒప్పుకుంటున్నాం. Lord, we pray thou must teach me and teach us how to pray. మాకు ప్రార్థన ఎలాగూ చేయాలో నేర్పించండి. Thank you for Abraham learned to pray. అబ్రహాము ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు కనుక Thank you for the life of Lord Moses and David and Lord others, Elijah, who have lived a life of prayer. మా ప్రభు మోషే, దావీదు, ఏలియా, మా ప్రభు వీరు ప్రార్థనా జీవితాన్ని వారు కలిగి ఉన్నందుకు కొరకై మీకు వందనాలు. And how prayer can touch God's heart and meets our need. దేవా, ప్రార్థన దేవుని హృదయాన్ని తాకి మా అక్కర తీర్చగలదు కనుక మీకు వందనాలు. Lord, thank you also for speaking to us about the life of separation. మా ప్రభు వేరుపరిచే జీవితాన్ని బట్టి కూడా మా ప్రభు మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు. How much we need to be separated from several things in our lives. మా జీవితంలో అనేక విషయాలను మేము ప్రత్యేకంగా వేరుపరచబడిన వారమై ఉండాలని మా ప్రభు మాట్లాడినారు. Abraham was separated from his country, his kindred and also his father's house. అబ్రహాము తన దేశం నుండి, తన తండ్రి ఇంటి నుండి, తన మా ప్రభు బంధువుల నుండి మా ప్రభు వేరుపరచబడి ఉంటున్నాడు. And Lord, as we thank you and praise you, also speaking to us about several other examples of how Noah and the ungodly world will be separated. మా ప్రభు అంతేకాకుండా నోహా మరియు భక్తిహీనమైనటువంటి లోకమును ఎలాగో వారు వేరుపరచబడ్డారో మా ప్రభు మీరు జ్ఞాపకం చేశారు. Isaac, Lord, and also Isaac and Ishmael were separated. ఇస్సాకు మరియు ఇష్మాయిలు వేరుపరచబడ్డారు. Jacob and Esau were separated. యాకోబు మరియు ఏశావు వారు వేరు చేయబడ్డారు. Lord, your thoughts, your plans for us, including children of Israel, who were separated from Egypt. అంతేకాకుండా దేవా, ఇశ్రాయేలు ప్రజలు వారిని ఐగుప్తు దేశం నుండి మీరు వేరుపరిచి ఉంటున్నారు. How much you are so concerned for your people to live a separated life. మా ప్రభువా, మీ ప్రజలు ప్రత్యేకమైన జీవితం జీవించాలని మీరు ఎంత శ్రద్ధ పట్టింపు కలిగి ఉంటున్నారు. You are God of holiness. దేవా, మీరు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడవు. You want us to live a holy life. మేము పరిశుద్ధ జీవితం జీవించాలని ఆశిస్తున్నాము. Teach me and teach us how to live a separated life. ఎలాగో ప్రత్యేకించబడిన జీవితం జీవించాలో మాకు Also, నేర్పించండి. thank you for speaking to us about how we have to live a sacrificial life. మా ప్రభు త్యాగపూరితమైన జీవితం జీవించాలని మా ప్రభు మీరు మాకు నేర్పించమని How వేడుకుంటున్నాము. to give unto God what he demands from us. మా నుండి దేవుడు ఆశించేది మేము ఇవ్వడానికి మా ప్రభు మీరు మాకు నేర్పించండి. Abraham was willing to give his only beloved son. అబ్రహాము తన ఏకైక కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. That's why God has blessed him and multiplied him. అందుకొరకే దేవుడు ఆయన ఆశీర్వదించి ఎంతో విస్తరింపచేశాడు. Because he feared God. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై He ఉండినాడు. was more having such a strong faith that even God would raise him from the dead. ఎంతో బలమైనటువంటి విశ్వాసం గలవాడై చనిపోయినటువంటి ఇస్సాకును దేవుడు లేపగలడు అని
నమ్మి ఉంటున్నాడు. Lord, give us that life of sacrifice. అటువంటి త్యాగపూరితమైన జీవితం మాకు Give us ఇవ్వండి. that life of faith. అటువంటి విశ్వాస జీవితం మాకు Give us ఇవ్వండి. that life of obedience. విధేయత కలిగిన జీవితం మాకు ఇవ్వండి. And also a life of being in the fear of God all the time. దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారమై ఎడతెగక జీవించేటటువంటి జీవితం మాకు So ఇవ్వండి. many times we waste our life. అనేక సార్లు మా జీవితాన్ని వ్యర్థపరచు వారిగా We give ఉంటున్నాం. more time to other than the things that belong to God. దేవునికి చెందిన విషయాలు కాక వేరే విషయాలకే ఎక్కువ సమయం ఇచ్చేవారిగా ఉంటున్నాం. That's why we are not able to receive thy blessing. అందుకొరకే మీ ఆశీర్వాదం That's why పొందలేకపోతున్నాం. we are not able to be a blessing to others also. ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండలేకపోతున్నాం. Lord, thank you for the life of Hannah. అన్న జీవితాన్ని బట్టి వందనాలు. She gave that only son and was blessed with many more in her life. మా ప్రభువా తన ఏకైక కుమారుని ఇచ్చడి ద్వారా అధికమైనటువంటి సంతానమును That పొందుకోగలిగింది. little lad gave 5 loaves on 2 fishes and became a blessing to more than several thousands of them. మా ప్రభువా చిన్నవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చడి ద్వారా వేల మంది భోజనం చేసి అనేకులకు ఆశీర్వాద కారణంగా అయ్యాడు. Teach us how to sacrifice those things which are hindering your blessing. దేవా మీ ఆశీర్వాదమును అడ్డుకునేటటువంటి వాటిని మేము త్యాగం చేయడానికి మీ కృప మాకు Thank you for the అనుగ్రహించండి. testimony of thy servant who was willing to surrender, Lord, his certificate so that he may be able to enjoy thy blessing. మీ దాసుని యొక్క జీవితాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ ఆశీర్వాదం పొందుకోవడానికి కొరకై తన సర్టిఫికేట్ ని మా ప్రభువా తను త్యాగం చేశారు. And you have been so faithful in fulfilling your promises. మీ యొక్క వాగ్దానాలను నెరవేర్చే విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నారు. Surely I'll bless thee, surely I'll multiply thee. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించేదను These అన్నారు. words may become our experience. ఈ మాటలు మా వ్యక్తిగత అనుభవంగా Write చేయండి. them in our hearts. మా హృదయ పలక మీద వాక్యాన్ని Let not రాయండి. the enemy catch up with thy word. శత్రు వాక్యాన్ని దొంగిలించుట And bring కాపాడండి. with abundant fruit for your మీ name. నామ ఘనత కొరకు అధికమైన ఫలము We తీసుకొచ్చుటకు offer సాయం this చేయండి. prayer with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. ఆమేన్. Now unto him that is able to keep us from falling, to present us faultless before his throne with exceeding joy, the only wise God our Savior, to whom be glory, honor, dominion, and power, both now and forevermore. ఆమేన్. Kindly be seated. దయచేసి కూర్చోండి. Soon after this meeting, all are requested to stay back for a Thanksgiving love feast. ఇక్కుడికైన వెంటనే అందరూ కూడా కృతజ్ఞతతో కూడినటువంటి ప్రేమ విందులో మీరు పాలు పొందాలని మనవి So చేస్తున్నాం. kindly, as we go up to the second floor, the food will be served for all of us. మనము అందరము 2వ అంతస్తులోనికి వెళ్ళినట్లయితే 2వ అంతస్తులో భోజనము ఏర్పాటు అందరికీ చేయబడింది. And like last week, young girls can go to the third floor. పోయినసారి లాగానే యవన సహోదరులు మీరు 3వ అంతస్తుకు వెళ్ళాలని మనం చేస్తున్నాం. So that food will be served to you there. మీకు భోజనం ఏర్పాటు అక్కడ 3వ అంతస్తులో And as చేయబడుతుంది. soon as you have your food, you can come down for the youth meeting. అక్కడ భోజనం చేసుకునే వెంటనే యవనస్తులకు కూడా మీరు రావాలని మనవి Those చేస్తున్నాం. who are ready to do the serving also kindly be prepared to serve. ఎవరైతే ఈ దినమున యవనస్తులు భోజనం వడ్డించే పరిచర్యలో పాలు పొందాలని ఆశ కలిగి ఉంటున్నారో దయచేసి మీరు సిద్ధంగా ఉండాలని మనం Counselors చేస్తున్నాం. kindly help them. సలహాదారులు దయచేసి సహాయం చేయండి. And meanwhile, we have Sunday school teachers prayer meeting here after this service. ఈ కూడికైన వెంటనే సండే స్కూల్ ఉపాధ్యాయులకు ఈ స్థలంలోనే ప్రార్థన కూడిక ఉంటుంది. So kindly remember and gather here. దయచేసి సండే స్కూల్ టీచర్స్ ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మీరు ఇక్కడ కూడి రావాలని మనం So we చేస్తున్నాం. thank the Lord for helping us to have this 3 days of special meetings. ఈ 3 దినముల యొక్క ప్రత్యేక కూడికలు కలిగి ఉండడానికి ప్రభు మనకు సహాయం చేసి ఉంటున్నారు. And we thank the Lord for the servants of God whom God has sent to us to meet our need. మన ఆకలి తీర్చడానికి కొరకై దేవుడు పంపించినటువంటి తన దాసులను బట్టి దేవునికి వందనాలు. So Friday we had Brother Kesavan from Bangalore. శుక్రవారంన సోదరుడు కేశవన్ గారు బెంగళూరు నుండి వచ్చారు. And from yesterday and today we have our dear Brother Jayanth Rao in our midst. నిన్న మరియు ఈ దినాన సోదరుడు జయంత్ రావు గారు మన మధ్యలో వాక్యం We కొరకు have the last meeting at 6:30. ఈ దినాన సాయంకాలము 6:30 గంటలకు చివరి కూడికను మనం కలిగి all of ఉంటాం. you to come and join us for the last మీరందరూ కూడా meeting. వచ్చి ఈ చివరి కూడికలో మీరు పాలు పొందాలని మనం We చేస్తున్నాం. believe you are all blessed with the ministry of the word. కనుక వాక్య పరిచర్య ద్వారా మీరందరూ కూడా ఆశీర్వదించబడ్డారు అని నమ్ముచున్నా. But don't miss this opportunity
opportunity also today evening at 6. సాయంకాలం 6:30 గంటలకుండే ఈ చివరి కూడికలో కూడా మీరు మీ భాగాన్ని మీరు తీసుకోవాలని మనవి And చేస్తున్నాం. today Thanksgiving is given to us by Brother Ryder Kumar and his son, Brother Abraham and his family. ఇది నాన్న కృతజ్ఞతతో కూడినటువంటి ప్రేమ విందును మన కొరకై సహోదరుడు రైడర్ కుమార్ గారు వారి యొక్క కుమారుడు అబ్రహాం గారు వారు మన కొరకు ఏర్పాటు చేశారు. So Brother Ryder Kumar has been serving an institution, missionary work called the STN, Shepherding the Nations. సో రైడర్ కుమార్ గారు ఎస్టిఎన్ షెపర్డింగ్ ద నేషన్స్ అనేటటువంటి ఈ యొక్క సంస్థలో పరిచర్య చేస్తా ఉన్నారు. And the time has come, he had to leave that institution and hand over to other brethren. ఇంకా ఇప్పుడు సమయం వచ్చింది ఆ పరిచర్యను వేరే సహోదరులకు అప్పగించవలసినటువంటి So సమయం. in thanksgiving of the faithfulness of God towards him and the ministry, they want to share the joy with all the saints. దేవుడు పరిచర్యలో వారి పక్షాన కనపరిచినటువంటి తన యొక్క విశ్వాసత అంతటికి కృతజ్ఞతగా వారు సంఘమంతటితో ప్రేమ విందును వారు పంచుకొని సంతోషాన్ని తెలియజేయాలని ఆశిస్తా ఉన్నారు. And kindly pray for them, for their future ministries, their health and their other needs as well. దయచేసి రాబో దినాల్లో ఉన్నటువంటి వారి యొక్క భవిష్యత్ పరిచర్య కొరకై వారి ఆరోగ్యం కొరకై ముందున్నటువంటి విషయాల కొరకై దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం We'll have Bible study చేసుకోవాలి. on Tuesday evening at 6:30. మంగళవారం సాయంకాలం 6:30 గంటలకు బైబిల్ స్టడీ కూడుకుంటుంది. But Thomas Paul is continuing the study. సో థామస్ పాల్ గారు దేవుని వాక్య ధ్యానాన్ని Wednesday we కొనసాగిస్తున్నారు. have sisters meeting. బుధవారము సహోదరులే కూడుకుంటుంది. Thursday we have church prayer evening at 6:30. గురువారము సాయంకాలం 6:30 గంటలకు సంఘ ప్రార్థన కూడుకుంటుంది. And Saturday being second Saturday we have fasting and prayer. ఈ శనివారము వచ్చే శనివారము రెండవ శనివారం కాబట్టి ఉదయము ఉపవాస ప్రార్థన కూడిక కలిగి ఉంటాం. Starts at 9:30. ఇది ఉపవాస ప్రార్థన 9:30 గంటలకు ఆరంభమవుతుంది. Again we gather for worship next week morning at 9 o'clock. తిరిగి వచ్చే ఆదివారము మనము ఉదయం 9 గంటలకు ఆరాధన కొరకు కూడుకుంటాం. Can I pray for some of them who are undergoing treatment? మన మధ్యలో చికిత్స గుండా వెళ్తా ఉన్నటువంటి చికిత్స పొందుతా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం ఉంచుకునండి. Brother Chalam, సో చలం గారు, Brother Samuel Paul, సో శామ్యుయల్ పాల్, pray Brother Krishna Swami also. సో కృష్ణ స్వామి గారు కూడా, And others also who are under treatment too. ఇంకా వేరే వారు కూడా ఈ చికిత్స పొందుతా ఉంటున్నారు. Brother Samuel of Dubai and దుబాయ్ శామ్యుల్ అంకుల్, Brother Jacob Padmakar. జేకబ్ పద్మాకర్ అంకుల్ గారు, Especially pray for Brother Samuel, our elderly brother. మరి విశేషంగా పెద్ద శామ్యుల్ అంకుల్ గారిని దయచేసి మీరు ప్రార్థనలో జ్ఞాపకం Pray the ఉంచుకోండి. Lord may lead him to the right doctor for the right treatment. సరైనటువంటి ట్రీట్మెంట్ పొందడానికి సరైన డాక్టర్ దగ్గరికి ప్రభు వారిని నడిపించినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోనండి. And pray for one Deborah, others are suffering from urine infection, admitted in the hospital. చిన్న బిడ్డ డెబోరా హదసా తను యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది, హాస్పిటల్లో ఉంటున్నారు కనుక దయచేసి ఆ బిడ్డను మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకునండి. Also kindly pray for Srikanth and sister Nandini who fell down on day before yesterday and had some injury. మొన్నటి దినాన సహోదరుడు శ్రీకాంత్ మరియు సహోదరి నందిని వారు మా మోటార్ సైకిల్ మీద కింద పడి కొంచెం గాయమైంది. దయచేసి వారిని మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకునండి. Srikanth had some minor injuries, but Nandini had a ligament tear. శ్రీకాంత్కి కొన్ని గాయాలయ్యాయి, అయితే నందినికి లిగమెంట్ టేర్ అయిందండి. So kindly pray for their recovery and treatment. వారి యొక్క ట్రీట్మెంట్ కొరకు మరియు పూర్తిగా వారు కోలుకున్నట్లుగా దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకునండి. Pray for special meetings in Palakol on 11 and 12. 11వ తారీఖు 12వ తారీఖున పాలకొల్లో ఉన్నటువంటి ప్రత్యేక కూడికల కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయండి. And gospel outreach, God willing, on 24th to near Suryapet. 24వ తారీఖున సూర్యాపేట్ ప్రాంతంలో ఉన్నటువంటి బహిరంగ సువార్త పరిచర్య కూడా ప్రార్థన చేయండి. Kindly pray for all these items and take your share. దయచేసి ఈ అంశాలన్నిటి కొరకు ప్రార్థించి మీ భాగాన్ని మీరు తీసుకోవాలని మనం చేస్తుంటున్నాం.
ప్రార్థన చేయండి. So let's all rejoice together of God's faithfulness. అందరం కలిసి దేవుని యొక్క విశ్వాసతను బట్టి ప్రభునందు మనము ఆనందించుదాం. We'll stand up and sing a song and bring our offerings. మనము లేచి నిలుచుండి పాట పాడేటటువంటి సమయంలో ప్రభుకు మన